ఇండియాని టెంపుల్ ఆఫ్ డెమోక్రసీగా మాట్లాడుతుంటాం మనం. నిజమే కూడా. తమిళనాడు కేసే తీసుకుంటే 10 బిల్లులు పెండింగ్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అక్కడ గవర్నర్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము. గవర్నర్ని నియమించేటువంటిది కేంద్రం కదా. కేంద్రం అనేటువంటిది ఒక మిథ్య అని చెప్పినప్పుడు ఎన్టీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ పరిణామక్రమాన్ని ఎలా చూడాలి? రాష్ట్రాలపై కక్ష సాధింపు కాదా గవర్నర్ అడ్డం పెట్టుకుని బీజేపీ చేయటం? సో ఈ గవర్నర్ అనే కుర్చీని బీజేపీ క్రియేట్ చేసిందా? లేదు, దానికన్నా ముందే గవర్నర్ని బీజేపీ వాడుకున్నంతగా ఇతర ఏ పార్టీ వాడుకోలేదనేటువంటి విమర్శ కూడా ఉంది కదా. దానికి తమిళనాడు ఉదాహరణ తీసుకున్నా, లేకపోతే తెలంగాణలో మొన్నటి వరకు ఉన్నటువంటి మహిళా గవర్నర్ తీసుకున్నా కూడా ఇదే రిఫ్ట్ కదా నడిచింది. రామ్లాల్ గారి లాగా ఎన్టీ రామారావుని రద్దు చేసినట్టు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఏ గవర్నర్ అని అట్లా పనిచేసిండా? ఒక గవర్నర్ పేరు చెప్పండి. ఢిల్లీలో కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కి అదే పంచాయతీ, తెలంగాణలో కూడా మనకి అదే పంచాయతీ. మీకు తెలవాల్సింది ఏంటంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ, నాకు తెలుసు. అది మేము రాయలేదు, అది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే ఢిల్లీలో గవర్నర్ పదవి అనేది ఆ ప్రామినెంట్ పదవి. బికాస్ ఢిల్లీ ఈజ్ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి దేశ రాజధాని కాబట్టి దాని ప్రత్యేక పరిస్థితులలో అక్కడ గవర్నర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ రోల్ ఇచ్చారు. దానికి మమ్మల్ని ఎందుకు తప్పు పడతావన్నా? శాంతి భద్రతలు మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో నేను అంటున్నా, దానికి నన్ను ఎందుకు తప్పు పడతావు? నేనేమన్నా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి కంటే ఢిల్లీ గవర్నర్ పెద్దోడు, నువ్వు పోయి పెత్తనం చేయమని నేను రాజ్యాంగాన్ని సవరించి కొత్తగా నేను గవర్నర్ని పంపిస్తే నువ్వు నన్ను అడగాల్సిన మాట అన్న ఇది? ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేయమని నువ్వే చెప్తావు, మార్పులు చేర్పులు తేవద్దని నువ్వే చెప్తావు. ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేసి గవర్నర్ కుర్చీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ గౌరవాన్ని ఆయన కాపాడుకోవడానికి ఆయన ఏమైనా చేసిరనుకో, ఆ కుర్చీలు ఉన్న గవర్నర్ గారు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్టేట్, ఫలానా గవర్నర్ తప్పు చేసిండు, నువ్వెవరన్నా ఆయన తప్పు చేసిండు అని చెప్తాను.